హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వెస్టర్న్ కమోడ్ కి పింగాణి ఫ్లష్ ట్యాంక్ ఎలా బిగించాలి అనే విషయంపై ఒక చిన్న వీడియో. ఈ వెస్టర్న్ కమోడ్స్ లో విత్ ఫ్లష్ ట్యాంక్ అలాగే వితౌట్ ఫ్లష్ ట్యాంక్ తో కూడినటువంటివి ఉంటాయి, అలాగే వాల్ ఫిక్సింగ్ కూడా ఉంటాయి. అయితే ఈ వితౌట్ ఫ్లష్ ట్యాంక్ కమోడ్స్ కి ఫ్లష్ ట్యాంక్స్ బిగించవచ్చు, లేదంటే దీనికి సెపరేట్ గా వాల్వ్స్ కూడా లభిస్తాయి. నేను మాత్రం ఈ వాల్వ్స్ ని రికమెండ్ చేయను, ఎందుకంటే ఇవి స్టైలిష్ గా ఉంటాయి కానీ కంప్లైంట్ వస్తే వాటితో ఇబ్బంది. అయితే బేసిక్ వెస్టర్న్ కమోడ్ గనక తీసుకున్నట్లయితే దానికి ఫ్లష్ ట్యాంక్ ఉండదు, మనం ప్లాస్టిక్ ఫ్లష్ ట్యాంక్ అడిషనల్ గా బిగించుకోవాలి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెడితే విత్ ఫ్లష్ ట్యాంక్ వస్తాయి, అంటే పింగాణితో ఫిక్స్డ్ గా ఫ్లష్ ట్యాంక్ వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్లష్ ట్యాంక్ ఫిక్స్డ్ గా వచ్చినటువంటి కమోడ్ లో ఫ్లష్ ట్యాంక్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రిపేర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కమోడ్ సపరేట్ గా అలాగే ఫ్లష్ ట్యాంక్ సపరేట్ గా అంటే పింగాణిలో అటువంటివి కూడా వస్తున్నాయి. అటువంటిదే ఇన్స్టలేషన్ ఈ రోజు చూపించబోతున్నాను. ఇటువంటి దాంట్లో మనం కంప్లైంట్ కనుక వస్తే ఈ ఫ్లష్ ట్యాంక్ మనం కమోడ్ నుండి వేరు చేసి రిపేర్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే వీటి గురించి తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేసేవచ్చు. తెలియని వాళ్ళ కోసమే వర్క్ దగ్గర ఒక చిన్న వీడియోని షూట్ చేసి మీ ముందుకైతే రావడం జరిగింది. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆ కమోడ్ కి ఈ ఫ్లష్ ట్యాంక్ ఎలా బిగించాలో చూద్దాం. వెంటనే పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్ బిగించబోయే కమోడ్ ఇదే. ఇక్కడ కమోడ్ పై చూడండి హోల్ అయితే ఉంది కదా, అంటే మనం ఫ్లష్ చేసేటప్పుడు కమోడ్ లోకి వాటర్ వెళ్ళే హోల్ అది. దీనిపై మనం ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్ పెట్టాలి. ఫ్లష్ ట్యాంక్ ఈ బాక్స్ లో ఉంది. దీని కంపెనీ చూస్తే గ్లోసీ. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బయటికి తీద్దాం. ఇది బాక్స్ పై మూత, ఇది లోపల చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇవి కమోడ్ బిగించడానికి ఉపయోగపడే స్క్రూలు. ఇవి లోపల ఇంకొక ప్యాకెట్ ఉంది. ఇక ఇప్పుడు అట్టపెట్టలోంచి ఇది జాగ్రత్తగా బయటికి తీసేద్దాం. ఇటువంటివి బిగించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే చెయ్యి జారిందనుకోండి సెపరేట్ గా దొరకవు ఇవి. ఇది ఫ్లష్ ట్యాంక్ బాటమ్ సైడ్ ఏరియా. ఇక్కడ ఈ హోల్ నుంచి ఓవర్ఫ్లో వాటర్ వచ్చేస్తుంది. ఈ హోల్ అన్నది ఇక్కడ మనం ఇన్పుట్ వాటర్ ఫిక్స్ చేయాలి. ఈ సెంటర్ నుంచి కమోడ్ లోకి ఫ్లష్ వాటర్ వస్తుంది. దీనికి రెండు వైపులా రెండు స్క్రూలు వాళ్ళే బిగించి ఉంచారు. లోపల సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కమోడ్ పై పెట్టి గోడకు స్క్రూలు బిగించడానికి మార్క్ చేసుకోవాలి. ముందుగా దీనిపై వాచర్ పెట్టుకోవాలి. ఈ వాచర్ అన్నది లీక్ కాకుండా అలాగే కరెక్ట్ గా ఫ్లష్ ట్యాంక్ ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముందుగా మార్కింగ్ చేసేద్దాం. చూడండి, దీనికి రెండు హోల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు హోల్స్ లో అవతల గోడకు మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రిల్ తో హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత గ్రిప్స్ అందులో పెట్టి సుత్తితో కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లష్ ట్యాంక్ కి రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు కరెక్ట్ గా ఇక్కడ కమోడ్ పై రెండు హోల్స్ ఉన్నాయి కదా ఇరువైపులా, ఆ రెండు హోల్స్ లో దిగేటట్టుగా జాగ్రత్తగా దానిపై పెట్టాలి. జాగ్రత్తగా చెయ్యి జారిపోకుండా ఇది పెట్టాలి, ఎందుకంటే కింద పడిందంటే ఇంకా అంతే. కరెక్ట్గా ఆ హోల్లో దించి కూర్చోబెట్టాలి. కరెక్ట్గా సిట్టింగ్ అయిన తర్వాత ముందు కమోడ్కి ఫ్లష్ ట్యాంక్కి స్క్రూలు బిగించేయాలి. ఇలా ఇరువైపులా నట్లు బిగించిన తర్వాత ఇప్పుడు గోడకు మనం హోల్ చేసాం కదా, ఆ దాంట్లో ఈ ఫ్లష్ ట్యాంక్కి గోడకు స్క్రూలు బిగించుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో సపోర్ట్గా ఒక చెక్క మొక్కను లేదా ప్లాస్టిక్ది ఏదైనా సరే పెట్టి సపోర్ట్గా ఉంచుకోవాలి. ప్రజెంట్ మీకు చూపించడం కోసం నేను సపోర్ట్గా అయితే ఇది పెట్టడం లేదు, తర్వాత అదైతే పెట్టుకుంటాను. ముందుగా ఇది ఎలా బిగించాలో చూపించేస్తున్నాను. తరువాత దీనిపై మూత ఉంది కదా, ఈ మూత దీనిపై కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ చూడండి, మీరు ఫ్లష్ బటన్స్ హైట్ గా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఈ బటన్స్ కింద రెండు స్టిక్స్ లా ఉన్నాయి కదా, వీటిని కరెక్ట్ మెజర్మెంట్ తో కట్ చేసి మూత దానిపై పెడితే సరిపోతుంది. యాంగిల్ వాల్వ్ కు ఈ ట్యూబ్ కనెక్ట్ చేసుకొని ఫ్లష్ ట్యాంక్ కి బిగించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టలేషన్. ఇది కొత్త వారికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశం మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.